అక్కినేని వారసుడు నాగచైతన్య త్వరలోనే మరొక కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈయన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో సంతోషంగా ఉన్న వీరిద్దరి మధ్య వచ్చిన కలహాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత ఈయన శోభితతో ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరు పలు సందర్భాల్లో కలిసి కనిపించడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పెద్దెత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల గురించి వీరికి పలు సందర్భాల్లో ప్రశ్నలు ఎదురైనా ఎక్కడా స్పందించలేదు. నిశ్చితార్థం జరుపుకునే అందరికీ ఒకసారిగా షాక్ ఇచ్చారు. ఇలా నాగచైతన్య శోభిత నిశ్చితార్థం చేసుకోవడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య పరిస్థితి ఎలా ఉండేది అనే విషయాన్ని ఆయన ఇటీవల ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని వెల్లడించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నాగచైతన్య శోభిత నిశ్చితార్థంతో మా ఇంట్లో ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య ఎంతో నరకం అనుభవించారు. ఇలా సమంతను దూరం చేసుకున్న చైతన్య అనుభవించిన ఆ నరక వేదన ఎవరికీ చెప్పుకునేవారు కాదు. ఇలా సమంత నుంచి విడిపోయిన తర్వాత ప్రస్తుతం నా కొడుకు సంతోషంగా ఉండటం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ వెల్లడించారు. అదేవిధంగా నాగచైతన్య శోభిత పెళ్లి గురించి కూడా పలు విషయాలు వెల్లడించారు. వీరి పెళ్లికి కాస్త ఆలస్యం అవుతుందని తెలిపారు. కొన్ని నెలలు విరామం తర్వాతనే వీరి వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండలే సినిమా షూటింగ్ పనిలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే వీరి వివాహం ఉండబోతుందని తెలుస్తోంది. ఇక శోభిత నాగచైతన్య నిశ్చితార్థం చేసుకోవడంతో సోషల్ మీడియా వేదికగా సమంత గురించి కూడా పెద్దెత్తున చర్చలు జరుగుతున్నాయి.